ఫ్రెండ్స్, టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ చాలా పక్కగా ఫాలో అవుతున్న ఒక ప్లాన్ ఏంటి అంటే జట్టులో ఎక్కువగా ఆల్రౌండర్లకు అవకాశం ఇవ్వటం. అయితే బౌలింగ్, బ్యాటింగ్ ఆప్షన్స్ను పదునుగా ఉండడం కోసమే ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు గౌతమ్ గంభీర్. ఫస్ట్లో అవి కొంచెం వికటించినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ ఫ్లోలో పడి భారత జట్టు ఎలాగోలా విజయం సాధిస్తుంది. అయితే ఇప్పుడు టీమిండియాకు అతిపెద్ద తలనొప్పికి ఒక పెద్ద పరిష్కారం అయితే దొరికేసింది. అది కూడా గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్‌తోనే. ఇక చెప్పాలి అంటే రేపే మన భారత్ అలాగే యూఏఈ జట్ల మధ్య ఫస్ట్ ఆసియా కప్ మ్యాచ్ అయితే రాబోతుంది. అయితే ఈ క్రమంలో భారత్ బౌలింగ్ కోచ్ మోర్నీ మొకల్ చెప్పిన దాని ప్రకారం ఆల్రౌండర్ శివం దుబే ఇప్పుడు హార్దిక్ పాండ్యాకు పూర్తి స్థాయి రిప్లేస్మెంట్గా మారగలడని స్పష్టం చేశారు. గత ఏడాదిగా శివం దుబే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. శివం దుబే హిట్టింగ్ సామర్థ్యంపై ఎవ్వరికీ అనుమానం లేదు. కానీ బౌలింగ్లో శివం దుబే చూపిస్తున్న పెరుగుదలకు జట్టుకు ఒక కొత్త బలాన్నైతే ఇస్తోంది. ఆసియా కప్లో యూఏఈతో జరగబోయే మొదటి మ్యాచ్కు ముందు బౌలింగ్ కోచ్ ఈ విషయాన్ని మీడియా ముందు స్పష్టం చేశారు. జట్టుకు కొన్నిసార్లు 6 లేదా 7 బౌలింగ్ ఆప్షన్ అవసరం అవుతుందని, అలాంటి సందర్భాల్లో శివం దుబే వంటి ఆల్రౌండర్లు చాలా కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. అయితే రాబోయే టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని శివం దుబేను ఒక బ్యాకప్ మీడియం పేస్ బౌలర్గా తీర్చిదిద్దాలని తాము భావిస్తున్నట్టు చెప్పడం జరిగింది. అయితే బౌలింగ్ కోచ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, శివం దుబే లాంటి కుర్రాడు 4 ఓవర్లు వేయగలడా లేదా అని చూడటం మాకు ముఖ్యం. అయితే మేము ఎల్లప్పుడూ ఆల్రౌండర్లకు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిపైన దృష్టి పెట్టమని చెప్తాం. చాలాసార్లు కుర్రాళ్ళు ప్రాక్టీస్లో ఒకదానిపైన మాత్రమే దృష్టి పెడుతూ ఉంటారు. కానీ ఈ వాతావరణంలో మేము ఏ అవకాశాన్ని వదలదలుచుకోలేదు అంటూ ఆయన పేర్కొనడం జరిగిందనమాట. అయితే ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఉండడా అంటే ఉంటాడు. కానీ బౌలింగ్ ఆప్షన్స్ పరంగా శివం దుబేని తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఆప్షన్స్ అనే చెప్పాలి. అంటే అటు అక్షర్, ఇటు హార్దిక్, అటు శివం ఇలా ముగ్గురు ఆల్రౌండర్లతో బరిలోకి దిగితే ప్రత్యర్థులకి చుక్కలనే చెప్పుకోవాలి.